మరి యొక్క కాన్ఫరెన్స్ తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మొదటి వర్తమానంలోకి మనం వెళ్ళిపోదామండి. మరి యానం అలాగే నీలపల్లి ప్రాంతంలో పరిచర్య చేస్తున్న మరి ప్రసాద్ గారు వచ్చి వర్తమానాన్ని అందిస్తారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వాక్యం విని దానిలోని పరమార్థాన్ని గ్రహించి మేలులు పొందుకోవాలని ఆశిస్తున్నాము. మరి ఎవరో కూడా అటు ఇటు తిరుగుతూ కూడా మరి కూడికకు ఆటంకం కలిగించొద్దని, మనం అందరం సహకరిస్తేనే మరలా నెక్స్ట్ సెక్షన్లోకి మరలా త్వరగా కలుసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మమ్మల్ని ప్రేమించి దీని కొరకు మరి మీరు కూడా సిద్ధపడాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఈ మొదటి వర్తమానాన్ని అందించవలసిందిగా మరి ప్రసాద్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఆనందంగా ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరిని బట్టి ప్రభు స్తోత్రం. మధ్యాహ్నం వాక్యం అంటే కొంత కష్టమే, అయినప్పటికీ కూడా దేవుడు మన కృపను అనుగ్రహించిన గాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. చూడండి, 3 వచనాలు చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై. చాలండి, అక్కడ తాపండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మీ మహాకృపను బట్టి ప్రభువా, ఈ 9వ కాన్ఫరెన్స్లో మేము ప్రవేశించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆదిలాబాద్ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఇంత ఘనముగా మీరు జరిగిస్తున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాకు మా అందరికీ కూడా ఈ గొప్ప కార్యంలో పాలుపంపులు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఉదయకాలం ప్రభువా, మీ ఇరువురి సేవకులను మీరు వాడుకున్న విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకును కావలసిన మీ సమృద్ధైన ఆత్మ నడిపింపు దయచేయండి. నాతో మాతో మా అందరితో మాట్లాడమని ఈ మధ్యాహ్నము నీ కృప కలుగును గాక. మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తు నామం సమర్పించి వేడుకొని ముందు కొనసాగుతున్నాం. పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి ఈ యొక్క బీబీసీ కాన్ఫరెన్స్కి చేరువచ్చిన పెద్దలకి అలాగే చిన్నలకి సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానికంగా పరిచర్య చేస్తున్న ప్రశాంత్ వారి బ్రదర్ వారి యొక్క బృందానికి అంతటి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. చూడండి. మీరు సత్యం ఎరగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను. ప్రభు స్తోత్రం. ఇక్కడ ఒక మాట ఏం రాయబడిందంటే, అబద్ధానికి సంబంధించింది ఉంది, రెండోది సత్యానికి సంబంధించింది కూడా ఉందని వాక్యం మనకు చెప్తుంది. కానీ మనం గమనించవలసింది ఏంటంటే, అబద్ధం ఎప్పుడు సత్యం కాదు. చెప్పాలి, సత్యం ఎప్పుడు అబద్ధం కాదు. అబద్ధం అబద్ధమే, సత్యం సత్యమే. అయితే అబద్ధం వేరు, సత్యం వేరు. అబద్ధము అని అనగానే అబద్ధానికి జనకుడు ఎవరంటే ఎవడు చెప్పండి? ఎవడు అని అన్నాడంటే మీకు అర్థమైపోవాలి, ఆడే. నల్లోడు ఉన్నాడు కదా, ఆడు మన విరోధి. గర్జించి సింహం వలె వాడు ఏం చేస్తున్నాడు? తిరుగులాడుతున్నాడు. వాడెవడంటే అబద్ధికుడు. వాడెవడు? అబద్ధికుడు అన్నా, అబద్ధాన్ని జరిగించేవాడు. ఇప్పుడు చెప్పండి, సత్యాన్ని స్థాపించేది ఎవరు? సత్య సంబంధి ఎవరంటే ప్రభువే. కాబట్టి మనం గమనిస్తే సత్యము అనగానే, సత్య సంబంధి అని అనగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అబద్ధం అనగానే అబద్ధానికి జనకుడైన
సాతాను. ఒకసారి ఆ మాటను మనం గమనిస్తే రోమీలకు రాసిన పత్రిక అబద్ధం అంటే ఏంటి, అసలు సత్యం అంటే ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. దేవుడు సత్యవంతుడు. దేవుడు ఎవరు చెప్పండి? సత్యవంతుడు. దేవుడు ఎవరు? సత్యవంతుడు. సత్యవంతుడు ఏం మాట్లాడతాడు? సత్యమే మాట్లాడతాడు. ఎంతకేంటి ఆ సత్యం? 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం ఇలా చెప్పొచ్చు అక్కడ, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు మన దేవుడు, ఆయనే సత్యవంతుడు. ఇప్పుడు చెప్పండి, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు సత్యవంతుడు. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. ఉన్న వాటిని లేనట్లుగా చూపించేవాడే అబద్ధికుడు. అబద్ధానికి జనకుడైతే సాతాను. వీడు ఏం చేస్తున్నాడంటే ఉన్నదాన్ని లేనట్లుగా చూపిస్తాడు. సత్యవంతుడైన దేవుడైతే లేనిదాన్ని కూడా ఉన్నట్లుగా చూపిస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. కాబట్టి సత్యవంతుడు ఏం చెప్తాడు? సత్యమే చెప్తాడు. అబద్ధకుడు ఎప్పుడు ఏం చెప్తాడు? అబద్ధమే చెప్తాడు. ఒకసారి సత్యం ఏంటంటే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు మనమందరం కూడా ఆయన చేసిన పుణ్యకార్యం ద్వారా ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం అందరం ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులమయ్యాం, దేవునితో సమాధానం కలిగి ఉన్నాం, క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చున్నాం. ఇదంతా యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినవి. ఇవన్నీ ఎవరి ద్వారా కలిగినవి? యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన అనుభవాలు. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే కలిగిన వాటన్నిటిని కలగలేదని చెప్తాడు. కలిగిన వాటన్నిటినీ కలగలేదని చెప్తాడు. ఇది ఏది అబద్ధమో ఏది సత్యమో మనకు అర్థం కాకపోతే అబద్ధంలో మనం కూడా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరు అబద్ధపు మోసలో పడకుందురుగాక. ఈ 4 రోజుల కూడికల ద్వారా మీరు అందరూ సత్యానికి స్తంభాలుగా నిలబడుదురుగాక. ఎందుకంటే అబద్ధంలో ఉన్నాం అనుకోండి, మన సత్యాన్ని గ్రహించలేం. సత్యాన్ని గ్రహించాలి, సత్యంలో నడవాలి. ఉదయకాలం సేవకులు చెప్పినట్టు సత్యాన్ని జరిగించాలి. సత్యాన్ని జరిగించాలంటే అసలు ముందు సత్యాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఇంకా మనం అబద్ధాన్ని నమ్మితే సత్యంలో ఎప్పుడు నడుస్తాం? సత్యాన్ని మనం ఎప్పుడు జరిగిస్తాం? ఈ 4 రోజుల ఈ 4 రోజుల కూడికల ద్వారా మీరందరూ సత్యమును జరిగించుదురుగాక. కాబట్టి యేసు ప్రభుని నమ్మినప్పుడు మనకు కలిగిన అనుభవాలు ఇవైతే, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ప్రభు వాక్యం ఏమని చెప్తుందో చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, సత్యవంతుడైన దేవుడు సత్యమే చెప్తాడు అన్నది సత్యం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే డైరెక్ట్గా మాట ఇలా చదువుదాం. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడో అదే సత్యం. రోమపత్రిక 8:14 ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటి? మీరు కుమారులు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? మనల్ని నీతిమంతులు అని చెప్తున్నాడు. అంటే ఆత్మ ప్రభు చెప్పేది సత్యమైతే, ఆయన ఇచ్చే సాక్ష్యం సత్యమైతే, ఆ సాక్షి మనతో ఆయన ఏం చెప్తున్నాడు అంటే నువ్వు కుమారుడవు, నువ్వు క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడ్డావు కనుక నువ్వెవరు అంటున్నాడంటే నీతిమంతుడు అని ప్రభు ఒక ఆత్మ మనకి సెలవిస్తుంది. మీకు మాట చెప్తున్నా, ఆత్మ సాక్ష్యం మనకి ఎందుకు అవసరం అంటే అసలు వాస్తవానికి ప్రభు చేసిన దాన్ని మనం నమ్మలేనంత భయంకరమైన స్థితిలో ఉన్నాం కాబట్టి దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. వాస్తవానికి ఎబ్రీ పత్రిక 3:7 ఏముంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఆయన చెప్పవలసిన పని ఏముంది? మనం మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి. రోమపత్రిక 4:3 ఏముంటుందంటే లేఖనం ఇట్లు చెప్పుచున్నది. అసలు దేవుడు లేఖనాన్ని ఎందుకు ఇచ్చాడు? లేఖనాల్లో ఉన్న విషయాన్ని కూడా మనం గ్రహించలేని వారుగా ఉన్నాం కాబట్టి. అంటే క్రీస్తు ద్వారా మనకు కలిగిన స్థితి విషయంలో మనం అబద్ధానికి జనకుడైన అబద్ధాన్ని నమ్మి ఎక్కడైనా మనం తప్పిపోయే అవకాశం ఉంది. కనుకనే ప్రభు ఏం చేశాడంటే మనకి లేఖనాన్ని ఇచ్చాడు. మన స్థితి ఏంటో మనకు చెప్పడానికి లేఖనాన్ని ఇచ్చాడు. అంతేకాదు మన లోపల నుండి ఎప్పటికప్పుడు మనకు జ్ఞాపకం చేయడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. ఇంకా దేవునికి స్తోత్రం. ఈ రెండిటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం, లేఖనాల్లో ఉన్న సత్యాన్ని ఎరిగిన నమ్మకమైన సేవకును కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నమ్మకమైన సేవకుడు
లేఖనం ఏమిస్తుందో ఆ సాక్ష్యాన్ని బట్టి చెప్తాడు. నమ్మకమైన సేవకుడు ఆత్మప్రభు సాక్ష్యం ఏమయ్యిందో దాన్నే చెప్తాడు. ఇప్పుడు ఇలా చెప్పండి, నమ్మకమైన సేవకుడు కానివాడు ఏం చెప్తాడు? లేఖనంలో లేనిది చెప్తాడు. ఇంకా చెప్పండి, నమ్మకమైన సేవకుడు కానివాడు ఏం చెప్తాడు? పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సాక్ష్యానికి భిన్నంగా చెప్తాడు. అంటే ఈ రోజున కొందరు ఎవరు బయలుదేరారు? అబద్ధికులు బయలుదేరారు. తిమోతి మొదటి పత్రిక 4:1. తిమోతి మొదటి పత్రిక 4:1 చూడండి. ఇప్పుడు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు అని అన్నాడు. కొందరు ఎవరు? అబద్ధికులు. 3వ వచనంలో ఇలా అన్నాడు చూడండి, ఆ అబద్ధికులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతకీ లేఖనం చెప్పుచున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న సాక్ష్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకే వీళ్ళకి ప్రభు యొక్క వాక్యం లేదా పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళకి ఏం పేరు పెట్టాడంటే అబద్ధికులు అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? అబద్ధికులు. అబద్ధికులు ఎప్పుడు ఏం మాట్లాడతారు? అబద్ధమే మాట్లాడతారు. కాబట్టి ఆ అబద్ధాన్ని మీరు ఎవరు నమ్మకుందురుగాక. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుంది అన్నదే సత్యం. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం చెప్తున్నాడు అన్నదే సత్యం. కాబట్టి లేఖనం ఏం చెప్తుందో మన కొరకు, అసలు మన కొరకు లేఖనం ఏం చెప్తుందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. లేఖనం మనతో ఏం చెప్తుంది? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి 3వ వచనం చదవండి. లేఖనం మనతో ఏం చెప్తుంది? అక్కడ ఇలా చదవచ్చు చూడండి. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉంటుంది అని అన్నదా? ఉన్నది అని రాయబడిందా? ఉన్నది అంటే అర్థం ఏంటి? ఉంది, ఆల్రెడీది జరిగింది. మన సహవాసం తండ్రితో ఉంది. రెండోది చెప్పండి, మన సహవాసం కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. 2వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడతాయి అని ఉందా? క్షమించబడ్డాయి అని ఉందా? అందరూ చెప్పాలి. క్షమించబడ్డాయి. 1వ అధ్యాయంలోనేమో తండ్రితో మన సహవాసం ఉంది. 1వ అధ్యాయం 3వ వచనం తండ్రితో సహవాసం ఉంది, కుమారుడైన క్రీస్తుతో సహవాసం ఉంది. 2వ అధ్యాయంలోనేమో మన పాపములు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. మన పాపములు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి అని లేఖనం చెప్తుంది. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టు ప్రేమను అనుగ్రహించునో చూడుడి, మనము దేవుని పిల్లలమే. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలం అవుతామని లేదు, దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలమే అని చెప్తూ 2వ వచనంలో కూడా మాట ఉంటుంది చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉంటాము కాదు, ఉన్నాము. దేవుని పిల్లలమై ఉన్నాము అని చెప్తున్నాడు. ఇది ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు. సంబంధులా అవుతారని ఉందా? సంబంధులు అని ఉందా? మీరు దేవుని సంబంధులు. తర్వాత ఇలా చెప్పాడు, మీలో ఉన్నవాడు. అంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీరు దేవుని సంబంధులు అని చెప్పి తర్వాత ఏమంటున్నారు? మీలో ఉన్నవాడు అంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. 5వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 5వ అధ్యాయం 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచిన మీరు నిత్య జీవము గలవారు. దేవునికి స్తోత్రం. ఎన్ని అధ్యాయాలు రాయబడ్డాయి యోహాను పత్రికలో? 5 అధ్యాయాలు రాయబడ్డాయి. 5 అధ్యాయాల్లో లేఖనం ఏమని చెప్తున్నది? 1వ అధ్యాయం ఏం చెప్తున్నది? మన సహవాసం తండ్రితో ఉంది, కుమారునితో ఉంది. 2వ అధ్యాయం ఏం చెప్తున్నది? మన పాపములు క్షమించబడ్డాయని చెప్తుంది. 3వ అధ్యాయం ఏం చెప్తున్నది? మన దేవుని కుమారులు అని చెప్తున్నది. 4వ అధ్యాయం ఏం చెప్తున్నది? మన దేవుని సంబంధం అని చెప్తున్నది. అదే 4వ అధ్యాయం ఇంకో మాట ఏముంది? మనలో దేవుని ఆత్మ ఉన్నాడని. 5వ అధ్యాయం ఏం చెప్తున్నది? చెప్పాలి. మనం నిత్య జీవము గలవారం అని చెప్తున్నది. దేవునికి స్తోత్రం. ఇదే లేఖనం యొక్క సాక్ష్యం. ప్రభుకి స్తోత్రం. ఇది లేఖనం యొక్క సాక్ష్యం. ఇదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం. ఎలా చెప్పచ్చు? రాయబడిన ప్రతి మాట. చెప్పండి.
ఎలా రాయబడింది? మనిషిని ఇచ్చను బట్టి ఊహను బట్టి రాయలేదు కానీ మరి ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది. అంటే లేఖనం ఇస్తున్న సాక్ష్యమే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న సాక్ష్యం. హల్లెలూయా. అంటే ఈ 5 అధ్యాయాల్లో మనకి ఏం చెప్తున్నాయి? లేఖనాలు ఏం చెప్తున్నాయి? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీకు దేవునితో సహవాసం ఉంది, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని సంబంధివి, నీలో ఆత్మప్రభు ఉన్నాడు, నువ్వు నిత్య జీవానికి వారసుడివి. దేవుని స్తోత్రం. ఇది సత్యం. ఇదేంటి? సత్యం. మరి సత్యానికి వ్యతిరేకంగా పనిచేసేవాడు అక్కడ ఉన్నాడు కదా, ఆడు కూడా ఇక్కడ ఉన్నాడు. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం. మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అదిగో చూడండి, ఇక్కడ ఉంది చూడండి. మనము సత్యస్వరూపి అయిన ఆత్మ, రెండోది ఏమాత్మ? భ్రమపరచు ఆత్మ. అంటే ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. సత్యస్వరూపి అయిన ఆత్మ నీతో ఏం చెప్పుచున్నాడు ఈ మధ్యాహ్నం? సత్యస్వరూపి అయిన ఆత్మ నీతో ఏం చెప్పుచున్నాడు? 1వ అధ్యాయం. భోజనాలు చేసిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసి ఎలా మాట్లాడారా? చెప్పండి ఇప్పుడు. సత్యస్వరూపి అయిన ఆత్మ నీతో ఏమి చెప్పుచున్నాడు? ఆత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడు? 1వ అధ్యాయం. తండ్రితో మన సహవాసం ఉంది, కుమారుడైన క్రీస్తుతో మన సహవాసం ఉంది. 2వ అధ్యాయం. మన పాపములు క్షమించబడ్డాయి. 3వ అధ్యాయం. మనం దేవుని కుమారులం. చెప్పండి. 4వ అధ్యాయం. మనం దేవుని సంబంధంలో మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. 5వ అధ్యాయం. నిత్య జీవము గలవారం ప్రభుకు స్తోత్రం. ఇదే ఆత్మ యొక్క సాక్ష్యం. ఇంకొక మాట చెప్తున్నాను, ఇది ఎవరైతే ఈ యొక్క అనుభవాలు ఎవరైతే చెప్తున్నారో వీళ్ళందరూ కూడా సత్యస్వరూపైన ఆత్మచేత నడిపించబడుతున్నవారు. హల్లెలూయా. వీళ్ళని వెంబడిస్తున్న మీ అందరూ కూడా ధన్యులు. అంతే కదండి. పోయి అబద్ధాలు పడిపోతే ఏమైపోతాం చెప్పండి? అవునా? ఎక్కడ మోసపోకూడదు? ఎక్కడ మోసపోకూడదండి? వాక్యం దగ్గర మోసపోకూడదు. ఎందుకు? అసలు మన జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంది? లేఖనములు యందు నిత్య జీవము గలదని దాన్ని మీరేం చేయండి? పరిశోధించుడి. లేఖనాల దగ్గరే మనం మోసపోకూడదు. ఈరోజు చాలామంది అనేకులు మోసపోతున్నారు, కానీ దేవుడు ఆ మోసం నుంచి నేను తప్పించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇదే ఈ 5 అధ్యాయాలు, యోహాను మొదటి పత్రిక 5 అధ్యాయాలు బయట వాళ్ళు ఏమని చెప్తారు చెప్పాలి? బయట ఉన్న వాళ్ళు అయితే ఏం చెప్తారు? నీ సహవాసం దేవునితో ఉందో లేదో చూసుకో ఈ మధ్యాహ్నం వేళ అంటారు. 2వ అధ్యాయం ఏమంటారు? నీ పాపములు క్షమించబడ్డాయి లేదో చూసుకో ఈ మధ్యాహ్నం అంటారు. 3వ అధ్యాయంలో ఏమంటారు? నువ్వు ఇంకా దేవుని కుమారుడు అయ్యావో లేదో చూసుకో అంటారు. 4వ అధ్యాయంలో ఏమంటారు? నీలో దేవుని ఆత్మ ఉన్నాడో లేదో చూసుకో. 5వ అధ్యాయం, నువ్వు నిత్య జీవానికి వారసుడువో కాదో చూసుకో అని అనగానే కింద ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? మధ్యాహ్నం మీరు అందరూ ఏ కూర వేసుకుని తిన్నారని సడన్గా అడిగితే మీరు ఏం చెప్తారు? చెప్పలేం కదా. అలాగే ఈ వ్యక్తి కూడా సడన్గా నీలో ఆత్మ ఉన్నాడో లేదో చూసుకో అని అనగానే, అవును ప్రభు, నాలో ఆత్మ ప్రభు లేడు ప్రభు సడన్గా అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారండి? అలాగే ఈరోజు చాలామంది ఆ మోసంలో ఉన్నారు, కానీ ప్రభు మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. అబద్ధంలోంచి మనల్ని తప్పించాడు. సత్యస్వరూపియగు ఆత్మ చేత నడిపించబడుతున్న సేవకుని అనుభవంలోనికి ప్రభు మనల్ని ఏం చేశాడు? ప్రభు మనల్ని నడిపించాడు. తిమోతి మొదటి పత్రికలో చూడండి. ఇప్పుడు తిమోతి మొదటి పత్రిక అలా అబద్ధాలు నమ్మడం వల్ల ఏమైందో చూడండి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం చదవండి. కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వల్ల ఏం జరిగింది? విశ్వాస విషయములు ఏమయ్యారు? భ్రష్టులయ్యారు. తర్వాత 3వ వచనంలో వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసింది. అంటే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి వచ్చేసింది. విశ్వాస విషయాలు ఏమయ్యారు? భ్రష్టులైపోయారు. ఈ వాక్యాలు వింటున్న వారు ఎవరికైనా సరే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఖచ్చితంగా ఉండదండి. ఆమేన్. ఎందుకంటే అసలు ఈ వాక్యం యొక్క సారమే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి అంచుల్లో ధరలో కూడా కనబడకుండా పారిపోతుంది. మీరు క్రమంగా ఈ వాక్యాలు వింటే మీకు వాత వేయబడిన మనస్సాక్షి కానీ పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కానీ మీలో ఉండదు. ఒకప్పుడు మనం ఇలా అనుకోవచ్చు, నేను ఇంకా పాపిని ప్రభా, అపరాధములు క్షమించు, నేను ఇంకా పాపిని ఒకప్పుడు అనుకున్నాం.
కానీ ఈరోజు నిద్రలో లేచి అడిగిన ఏం చెప్తున్నా? 2 రెళ్ళు 4 నువ్వెవరో నీతిమంతుని అంటున్నావా లేదా? అసలు ఈ ఇంత గొప్ప నిశ్చయిత మనకు ఎలా కలిగింది? మీకు ఒక మాట చెప్తాను వినండి. అసలు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి అంటేనే పదం ఏంటో కూడా నాకు తెలియదు ఈ పరిచర్యకు వచ్చేంతవరకు. పాపజ్ఞప్తి గల మనస్సాక్షి అన్న పదమే బైబిల్లో ఉందో కూడా తెలియదు. అంటే మరి మీరు బైబిల్ చదవలేదంటే చదివేశాం. బైబిల్ అయితే చదివాను కానీ అసలు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి, ఈ వాత వేయబడిన మనస్సాక్షి, అసలు ఈ పదాలు ఎప్పుడూ నాకు తెలియదు. కానీ విచిత్రం ఏంటంటే ఈ పరిచర్యను వెంబడించిన తర్వాత ప్రభు మహాకృపను బట్టి అబద్ధంలోంచి ప్రభు బయట తీసుకొచ్చాడు, మంచి మనస్సాక్షిని కలిగించాడు. మంచి మనస్సాక్షి కలగడం వల్ల ఈరోజు విశ్వాస విషయంలో భ్రష్టులు అనే అనుభవంలో లేం. హల్లెలూయా. విశ్వాస విషయంలో దినానికి మనం అభివృద్ధి చెందుతున్నాం. మీరు ఇలా ఆలోచించుకోండి ఒకసారి. అసలు ఈ పరిచర్లోకి మీరు ఏ సంవత్సరంలో వచ్చారు ఒకసారి ఆలోచించుకొని ఆ సంవత్సరానికి తర్వాత సంవత్సరానికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందో లేదో చూసుకోండి. ఆ సంవత్సరానికి తర్వాత సంవత్సరానికి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో చూసుకోండి. నేను చెప్తున్నాను, మీరు స్టార్టింగ్లో వచ్చిన దినము నుంచి ఈరోజు మీలో విశ్వాస పరిమాణం ఎంత పెరిగిందో ఒకసారి ఆలోచించుకోండి. హల్లెలూయా. అంటే దినదినానికి మన విశ్వాస పరిమాణం ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ ఒకప్పుడు మన అందరూ ఎలా ఉన్నాం? విశ్వాస విషయంలో భ్రష్టులం. విశ్వాస విషయంలో ఎవరం? భ్రష్టులం. కానీ విశ్వాస విషయంలో ఈ రోజున ఏమవుతున్నాం? మన దినదినానికి ఎదుగుతున్నామా లేదా? వినండి, యేసుప్రభు వచ్చేంతవరకు మనల్ని ఎక్కడ కూర్చోబెడతానాడు? ఆయన ఎంత ఎత్తులో. సేవకులు కాకినాడ మెసేజ్లలో చెప్పారు, అరారుతు కొండ వైపుకి నడిపిస్తాడట. హల్లెలూయా. ఎంత ఎత్తు? అరారాతు పర్వతం మీద ఏమి నిలిచిందండి? వాడు నిలిచిందా లేదా? అంటే ప్రభు మనల్ని ఎంత ఎత్తులోకి తీసుకెళ్తాడు? అంత ఎత్తులను ప్రభు మిమ్మల్ని అందరూ నడిపించును గాక. విశ్వాస పరిమాణం ప్రభు పెంచును గాక. ప్రభు పెంచాడు కాబట్టేనే ధైర్యంగా ఆమెను అనగలుగుతున్నామండి. అసలు విశ్వాస పరిమాణం పెరగలేనప్పుడు మనందరూ ఎవరం? యేసు ప్రభు నామములో మీకు స్వస్థత కలుగును గాక అని అనగానే ఏమనుకునేవాళ్ళమి? వీడెవడో మొత్తం మీద పెంతుకొస్తే బ్యాచ్ చెమేల్దే అని అనుకునేవాళ్ళం. లేదంటే పలానా డినామినేషన్ ఏమేల్దా అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆ వాగ్దానం వెల్లడి కాగానే, వాగ్దాన రూపం వాక్యం రాగానే వెంటనే మనం ఏం చెప్తున్నాం? ఆమేన్, ఇది జరుగును గాక, ఇది జరుగును గాక, ఇది జరుగును గాక. అంటే అర్థం ఏంటి? నేను ఆమేన్ అంటే ఖచ్చితంగా ప్రభు జరిగిస్తాడు. అదే విశ్వాస పరిమాణం. గత దినాల కంటే ఈ దినం మీలో విశ్వాస పరిమాణం పెరిగింది అనేటకు రుజువు ఏంటంటే మీరు నోరు తెరిచి ఆమేన్ అని పలుకుతున్నారు. హల్లెలూయా. ప్రభు ఆ అనుభవం మనల్ని అందరూ నడిపించినందుకు దేవునికి స్తోత్రం. కానీ కొందరు కడవరి దినాల అబద్ధికుల వలన కొంతమంది విశ్వాస విషయాలు ఏమయ్యారు? భ్రష్టులయ్యారు. కొంతమంది మనసాక్షులు ఏమైనాయి? వాత వేయబడ్డాయి. పాపజ్ఞప్తి గల మనసాక్షి వచ్చింది. కానీ విశ్వాస విషయంలో భ్రష్టులు కాకుండా విశ్వాస విషయంలో దినదినానికి దేవుడు మన అభివృద్ధిలోనికి నడిపిస్తున్నాడు. చూడండి, విశ్వాస విషయంలో భ్రష్టులైతే ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. మనం భ్రష్టులమైతే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్లి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి. అంటే విశ్వాస విషయంలో భ్రష్టులైన వారు ఏమవుతున్నారంటే జీవము గల దేవుని విడిచిపోతున్నారంటే అర్థం ఏంటంటే దేవుని కృపను వారు అనుభవించలేరని అర్థం. అంతేనండి. విశ్వాసం లేని దుష్ట హృదయం అంటే అర్థం ఏంటి? విశ్వాస విషయంలో భ్రష్టులైపోవడం. విశ్వాస విషయంలో భ్రష్టులైపోవడం అంటే అర్థం ఏంటి? దేవునిలోంచి శాశ్వతంగా విడిపోవడమా? సంబంధం పోతుందా? అమ్మ చెప్పాలి. సంబంధం పోతుందా? సంబంధం అనేది ఎప్పటికీ పోయేది కాదు. కానీ సంబంధంలో నుంచి కలిగే కృపను మనం అనుభవించలేం. ఆ కృపే దేవుని కార్యాలని చెప్పాడు. కిందకి చదవండి. కింద వచనంలో 15వ వచనం. విశ్వాసం అంతము మట్టు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందు. అంటే సంబంధంలో కాదు, క్రీస్తు ద్వారా కలిగే కార్యాల్లో మనం పాలువారమై ఉంటాం. విశ్వాస విషయంలో భ్రష్టులైతే అంటే అర్థం ఏంటి? గలతీ పత్రిక 5:4 ప్రకారం కృపలో నుండి తొలగిపోవటం అన్నాడు. కృపలో నుండి తొలగిపోవటం అంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే దేవుని కార్యాలు అనుభవించకపోవడం. విశ్వాస విషయంలో భ్రష్టులైన వాళ్ళు దేవుని కార్యాలను ఏం చేయలేరు? అనుభవించలేరు. కానీ విశ్వాస విషయంలో ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో
వారు ఖచ్చితంగా క్రీస్తు కార్యములు ఏమవుతారు? పాలివారు అవుతారు. కింద 4 అధ్యాయం 3వ వచనం చదవండి. క్రీస్తులో పాలివారు అవడం అంటే అర్థం ఏంటంటే 3వ వచనం, జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యాలు, దేవునికి స్తోత్రం, ఆయన కార్యాల్లోనికి పాలువారం అవుతాం. అంటే ఆయనలోనికి ఎప్పుడు వచ్చాం చెప్పాలి? ఆయనలోనికి ఎప్పుడు వచ్చాం? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనలో మనం ఉన్నాం, మనలో ఆయన ఉన్నాడు. కానీ వినండి, విశ్వాస విషయంలో ఎప్పుడైతే మనం వర్ధిల్లుతున్నామో దేవుని కార్యాలన్నింటిని మనం అనుభవిస్తాం. ఒకవేళ విశ్వాస విషయంలో మనం భ్రష్టులమయ్యామనుకోండి, భ్రష్టులు అవడం అంటే అర్థం ఏంటి? జీవము గల దేవుని విడిచిపోయినట్టు అంటే అర్థం ఏంటంటే దేవుని కృపను మనం అనుభవించకుండా తప్పిపోవడం. గలతీ పత్రిక 5:4 చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5:4. ఇలా చెప్పేది చూడండి. అక్కడ 5వ వచనంలో 4వ వచనం, క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి వారు ఏమయ్యారు? తొలగిపోయారు. 2వ వచనం ఇలా అన్నాడు, మీకు ప్రయోజనం ఏమీయూ కలగదని చెప్పాడు. క్రీస్తులో ఉన్నారా? క్రీస్తులోనే ఉన్నాం. కానీ క్రీస్తు వలన కలిగే ఏ ప్రయోజనాన్ని మనం అనుభవించలేం. ఎంతవరకు? నువ్వు అబద్ధాన్ని నమ్మేంతవరకు, అబద్ధంలో నువ్వు కొనసాగేంత వరకు కూడా క్రీస్తులో ఉన్న ఏ కార్యాన్ని నువ్వు అనుభవించలేవు. ఎందుకు? నీ విశ్వాస విషయంలో నువ్వేమవుతావు? భ్రష్టుడు అవుతావు. నీకు వాత వేయబడిన మనస్సాక్షి వస్తుంది. ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు వెంబడిస్తావో, సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్మావో, అప్పుడు విశ్వాస విషయంలో మీరు ఏమవుతారు? వృద్ధులవుతారు. విశ్వాసులు ఎప్పుడైతే మనం వృద్ధులయ్యామో క్రీస్తులో ఉన్నాం, క్రీస్తులో ఉన్న కార్యాలన్నిటి కూడా మనం పాలువారు అవుతాం. హల్లెలూయా. ఈ మీటింగ్స్ ద్వారా మీరు అందరూ ఆల్రెడీ క్రీస్తులో ఉన్నారు, మీరందరూ క్రీస్తు కార్యాల్లో పాలు పంపులు పొందుదురుగాక. హల్లెలూయా. అంటే మీరు ఎవరు వట్టి చేతులతో వెళ్ళకుందురుగాక. అది ఎలా వచ్చారు? ఎలీషా ఏం చెప్పాడు? ఖాళీ పాత్రలు దమ్మన్నాడు. ఏమన్నాడు? ఖాళీ పాత్రలు దమ్మన్నాడు. మనందరూ ఎలాగొచ్చాం? ఖాళీ పాత్రలుగా వచ్చాం. కానీ వెళ్ళేటప్పుడు దేవుడు నిండైన కార్యాలతో నింపి పంపునుగాక. హల్లెలూయా. నింపుతాడండి ప్రభు. ఎంత నింపుతాడు? పొర్లి చెప్పండి. పొర్లి పారేంత అనుభవంలోని దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు కార్యములు మనందరూ అనుభవించాలి. ఆ కార్యాలు మనం అనుభవించాలంటే ముందు మనందరూ సత్యాన్ని నమ్మాలి. ఏమండి, నేను ప్రభులోనికి వచ్చానండి, వచ్చాను, కానీ నేను ఏ అద్భుతాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అని అనడానికి ఏమీ లేదండి. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు సత్యంలోనికి రా, నువ్వు సత్యాన్ని నమ్ము, సత్యాన్ని వెంబడించు. సత్యాన్ని నువ్వు వెంబడిస్తే విశ్వాస విషయంలో నువ్వు భ్రష్టుడు కావు, నీకు పాపజప్తి గల మనస్సాక్షి ఉండదు, విశ్వాస విషయంలో నువ్వు అభివృద్ధి చెందుతావు, క్రీస్తు కార్యాలన్నీ నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. అవన్నీ ఎవరివండి? మనవే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వంట చేసే కాడికి వెళ్ళి ధైర్యంగా మనం తినచ్చా? తినలేమా? తినచ్చు కదండి. బయట ఎక్కడైనా మ్యారేజ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి తినగలమా? ఎందుకు తినలేం? ఇది మందే. అందుకే ఎవరైనా భోజనం పెట్టినా ఏం చేసినా ఏమంటారు? మందని మన శ్వాసలుగా తినగలుగుతాం. అలాగే క్రీస్తులో ఉన్నవన్నీ ఎవరివే? మనవే. దేవుని స్తోత్రం. అవన్నీ మీరు అనుభవించుదురుగాక. ఈ మీటింగ్స్ ద్వారా ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అబద్ధంలో నుంచి బయటికి రా, సత్యాన్ని నమ్ము, సత్యము అనుసరించి నువ్వు నడుచు, సత్యాన్ని జరిగించు. హల్లెలూయా. సత్యాన్నిలో గాను మనం నమ్మితే, సత్యాన్ని గాను మనం అనుసరిస్తే క్రీస్తులో నా కార్యాలన్నీ మనం అనుభవిస్తాం. మీకు మాట చెప్తాను. 2000 కరీంనగర్లో మీటింగ్స్ ఎప్పుడు జరిగినాయండి? ఈ సంవత్సరమే జనవరి నెలలో జరిగాయి. జనవరి నెల కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు మేము అప్పటికే మందిరం కట్టడానికి స్థలం లేక అప్పటికే ఆలోచిస్తున్నాం. ఒక చోట ప్రేయర్ పెడుతున్నాం, స్థలం లేదు. ప్రభువా, ఏదో ఒక రకంగా నువ్వు స్థలం చూపించాలని ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రభు మహాకృపను బట్టి ఏం జరిగిందంటే, కరీంనగర్ మీటింగ్స్కి వచ్చినప్పుడు 2వ రోజు మీటింగ్ జరుగుతుండగానే ఇంటికాంచి ఒక ఫోన్ వచ్చింది. స్థలం మీరు ఏదైతే అనుకుంటున్నారో దేవుడు ఆ స్థలం ఇచ్చేసాడని ఫోన్ చేశారు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. ఇది సత్యం. కరీంనగర్లో మీటింగ్స్లో ఉండగా దేవుడు మందిరానికి ఒక మంచి స్థలం ఇచ్చాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే, హైదరాబాద్ మీటింగ్ జరిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మందిరం కట్టడం ప్రారంభించాం. ఈ మీటింగ్స్కి వచ్చేటప్పుడు మందిరం పూర్తయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇప్పుడు ఏం చెప్పానంటే, ఇంటికాంచి వచ్చినప్పుడు మా పాస్టమ్ గారికి, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం దా అని తీసుకొచ్చేసాను.
మీరు కూడా అలాగే వచ్చారు. అలా వచ్చిన వారందరూ ధన్యులు. మీరు అనుకున్న దాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన గాక అంతే. ఒక ఆశతో వచ్చాం కదండి మనం, ఒక గురితో వచ్చాం. గురి లేని వారం కాదు మనం, ఒక గురి ఉంది మనకి. ప్రభు ఈ విషయంలో ఏం చేస్తాడు, ఈ విషయంలో నాకు ప్రభు ఏ సమాధానం ఇస్తాడు. ఇంకో మాట చెప్తున్నాను, అసలు ఈ కుటుంబ విషయంలో ప్రభు నాతో ఏం మాట్లాడతాడని అనుకొని కూడా మీరు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో కూడా దేవుడు ఈ 4 దినాలు ఆ విషయంలో దేవుడు మీతో మాట్లాడను గాక. అది ఉద్యోగమా, వివాహమా, ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్య, అది ఏదైనా కానీ ప్రభు నీతో మాట్లాడతాడు. ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు స్థానిక సంఘంలో సాక్ష్యం చెప్పుకునే విధంగా ప్రభు జరిగిస్తాడు. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తులో ఉన్న కార్యాలన్నిటి మనం ఏం చేస్తాం, అనుభవించమా? ఖచ్చితంగా అనుభవిస్తాం. కాబట్టి అబద్ధాన్ని ఏం చేయకండి, మొదట అబద్ధాన్ని ఏం చేయకండి, నమ్మకండి. దేన్ని నమ్మండి? మొదట సత్యాన్ని నమ్మండి. సత్యాన్ని నమ్మితే ఖచ్చితంగా మనం క్రీస్తులో ఉన్న కార్యాలన్నింటినీ అనుభవిస్తాం. కానీ ఈరోజు కొందరు ఆ అబద్ధానికి ఒక పేరు పెట్టారు చూడండి. అబద్ధానికి కూడా పేరు పెట్టారంటే పెట్టారు చూడండి ఒకసారి. అబద్ధంలోంచి మమ్మల్ని తప్పించాడు, కానీ అబద్ధానికి ఒక పేరు పెట్టారు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఉండుము. ఆ విషయంలో ప్రవీణులని కొందరు అనుకుని విశ్వాస విషయంలో ఏమయ్యారు, తప్పిపోయారు. మీకు మాత్రం కృప తోడయుండును గాక. ఇక్కడ మాటను చూసారా, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన అన్నాడు. అంటే అర్థమేంటి? జ్ఞానానికి ఇక్కడ అబద్ధానికి ఒక పేరెట్టారు చెప్పండి, అందరూ చెప్పాలి. అబద్ధానికి ఒక పేరెట్టారు, అది జ్ఞానం అంట. ప్రియమైన సహోదరులారా, మనందరూ అబద్ధం చెప్పుకుందామని ఎవరన్నా అంటున్నారా అండి? మీకు విజ్ఞాన సంగతులు. ఏ సంగతులు? విజ్ఞాన సంగతులు. కానీ ఇంతకు వినండి, ఆ విజ్ఞాన సంగతులు అబద్ధం. అబద్ధానికి ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ పేరు? జ్ఞానం. అబద్ధాలు చెప్తామని అంటే ఎవరన్నా వస్తారా చెప్పండి? ఎవరన్నా వస్తారా? కనీసం సోది చెప్తామన్నా వస్తారు, కానీ అబద్ధం చెప్తున్నట్టు ఎవరన్నా వస్తారు? రారు. అందుకే ఏం పేరు పెట్టారు దానికి? జ్ఞానం. జ్ఞానం అని పేరు పెట్టారు. ఎందుకు? ఏం చెప్తున్నారు ఆ జ్ఞానంలో? నీకు దేవునితో సహవాసం లేదని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆ జ్ఞానంతో? నువ్వు ఇంకా దేవునికి నీ పాపాలు క్షమించబడలేదని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? నువ్వు దేవుని కుమారుడు కాదంటున్నారు. 4వది ఏం చెప్తున్నారు? నీలో ఆత్మప్రభు లేడని చెప్తున్నారు. నువ్వు నిత్య జీవానికి వారసుడువు కాలేదని చెప్తున్నారు. ఇది అబద్ధం. దీనికి పెట్టిన పేరు జ్ఞానం. ఆ జ్ఞానంతో నిండిపోయిన వాళ్ళందరూ ఏమయ్యారట? పైన చదవండి. అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములకు మీరు ఎలా ఉండండి అన్నాడు? దూరంగా ఉండండి. ఎవరైతే ఈ జ్ఞానంతో ఎక్కువ నిండిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ నిండిపోయారు అనుకుంటున్నారు మీరు? వాదాలండి. అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మోసం చేస్తున్నారు. కానీ దీనికి జ్ఞానం అని పేరు పెట్టకూడదు. ఏం పేరు పెట్టాలి దీనికి అన్నా? విపరీతమైన వాదాలు పెట్టచ్చు. కానీ మన భాషలో ఒక పేరు పెట్టండి. జ్ఞానానికి వ్యతిరేకమైన పదం చెప్పండి. అజ్ఞానం. దాన్ని ఇంకా సింప్లిఫై చేయండి. వివేకం. జ్ఞానాన్ని అనగానే వివేకం. ఇప్పుడు చెప్పండి, అజ్ఞానం అంటే ఏంటి? అవివేకం. అంటే దీనికి ఒక పేరు పెడదాం. ఇది జ్ఞాన సంగతులు కాదు, అవివేక సంగతులు. దాన్ని ఏం చేస్తానన్నాడు చూడండి ప్రభు. తిమోతి 2వ పత్రిక. అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టి జనులను మోసగిస్తుంటే ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడునో అలాగే వీరిది కూడా. ఇలా చెప్తున్నాను వినండి. వీరిది కూడా అంటే ఎవరు అనుకుంటున్నారు? ఈరోజు ఎవరైతే అబద్ధాన్ని జ్ఞానం అని చెప్తున్నారో వారందరి అవివేకం కూడా అందరికీ తేటపడును గనుక వారిక ముందుకి సాగరంటే అర్థం ఏంటంటే, ఎవరైతే అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టారో అవివేకాన్ని అంతటి దేవుడు ఈ కడవరి దినాల్లో దాన్ని బయట పగులు చేస్తానంటున్నాడు. ఆమేన్ చెప్పండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పై వచనంలో 8వ వచనంలో సత్యమును ఏం చేస్తున్నారు? సత్యాన్ని ఎదిరిస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు వారి అవివేకం తేటగా అందరికీ తెలిసేటట్లుగా చేస్తానన్నాడు. మీకు మాట చెప్పను, ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది అదే. ఒక ఆయన అంటున్నాడు 2 నిమిషాలు ఓడించేస్తాను అంటున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటే 2 నిమిషాలు ఎందుకు, ఒక 1/2 నిమిషాలు ఓడించేస్తానండి. ఏంటండి ఇది?
అంటే చాలామంది అనుకున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతలేదు, దేవుడు కంపింపజేస్తున్నాడు. వచ్చింది టైం దగ్గర పడింది, అవివేకాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టి ప్రజలను మోసగిస్తుంటే ఇప్పుడు మరి దాన్ని దేవుడు బయట పెట్టాలా లేదా? ఖచ్చితంగా బయట పెట్టాలి. అందుకే టైం వచ్చింది, ఇప్పుడు దాన్ని బయట పెట్టాడు. అందుకే ఈరోజు ప్రజలందరూ యూట్యూబ్లో కొంతమంది ఎవరైతే జ్ఞానం అని తిరుగుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నెమ్మది లేదు, వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. అంటే ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఏది ప్రీతికరమైన సేవ బయట తేలాలా లేదా? ఏది నమ్మకమైన పరిచర్య తెలియాలా లేదా? ఏది నీతికరమైన పరిచర్య తెలియాలా లేదా? తెలియాలంటే కంపింపజేయాలా లేదా? అందుకే కంపింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, చూడండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26. అప్పుడు ఆయన శబ్దమును భూమిని చలింపజేశాను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా, ప్రభు స్తోత్రం, ఆయన కంపింపజేస్తాడు. 28వ వచనం చూడండి. అప్పుడు అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయొచ్చు. హల్లెలూయా. ఏది ప్రీతికరమైన సేవో బయట పడేటట్లుగా దేవుడు కంపింప చేస్తానన్నాడు. అది ఇప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. ఈ కంపెనీకి చాలామంది బయటకు వస్తారు, సత్యం అంటే ఏంటో ఖచ్చితంగా గ్రహిస్తారు. ఎందుకంటే చాలామందికి నెమ్మది లేదు. మరి ఇలా చేయడం మంచిదా చెడ్డదండి? మనం చేస్తే చెడ్డదనుకోవడానికి చేస్తుంది ఎవరు? ప్రభు చేస్తున్నాడు. ఆయన కంపింపజేస్తానన్నాడు. హగ్గై గ్రంథంలో ఏమన్నాడు? సముద్రమును ఏం చేస్తాడట ఆయన? కంపింపజేస్తానన్నాడు లేదా? కదిలింపజేస్తాడు. ఈరోజు ఆల్రెడీ అనేక మంది అవివేకాన్ని బయటపడే టైం వచ్చింది. సత్యం ఏంటో ప్రజలందరికీ తెలిసే టైం కూడా దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు అందరికీ బాధ ఏంటి చెప్పండి? ఇప్పుడు అందరికీ బాధ ఏంటి? చెప్పనా? ఇది ఎక్కడతో ఆగిపోద్దా అనుకున్నాం, యానంతో ముగిసిపోద్దా అనుకున్నాం, మొట్టమొదటి దాంతో ముగిసిపోద్దా అనుకున్నాం. కానీ దేవుడు ఎక్కడి దాకా నడిపించేశాడు? 1 నుంచి 9 వరకు నడిపించాడు. దేవునికి స్తోత్రం. 1 నుంచి ఎక్కడికి నడిపించాడు? 9 వరకు నడిపించాడు. యానంతోనే జగన్నాథపురంతో ముగిసిపోద్దా అనుకున్నాం, ఆదిలాబాద్ దాకా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకెలా చెప్తున్నాను, ఇంకా చాలా దూరం వెళ్ళిపోద్దండి. ఎందుకంటే మనుషులు ఆపాలనుకున్న ఎవరి వల్ల కాదు. మీరు అపోస్తలుల గారు 17వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, పౌలు గారి కోసం ఇలా రాయబడింది, భూమిని తలకిందులుగా చేసేవారు మన మధ్యలోనికి కూడా వచ్చేసారంటే అర్థం ఏంటి? ఆపాలనుకున్నారు, చెప్పండి, ఆపలేకపోయారు. అంటే వాళ్ళు ఏమన్నారు? భూమిని తలకిందులుగా చేసేవారు మన మధ్యలోను కూడా వచ్చేసారు. అలాగే చాలామంది కూడా ఏమనుకున్నారు? ఇది ఆపేద్దాం అనుకుంటే ఎవరు ఆపేద్దాం అనుకున్నారో వాళ్ళ దగ్గరికి ముందు వెళ్ళిపోతుంది. అందుకే చాలామంది ఏమంటున్నారు, మన నెట్టారు కదా గ్రూపులు, ఏమని ఒక ఆయన అన్నాడు, కృప. అంత బాధ ఏం వచ్చేసిందండి ఆయనకి? అంత బాధ ఎందుకు వచ్చేసిందంటే ఇది ఎక్కడో ఆగిపోద్ది అంటే ఇదేం ఆగడం లేదు. ఎక్కడికి వెళ్ళాలో నలుమూలలు ఏం చేస్తుంది? విస్తరింపజేస్తున్నాడు. ప్రభు దీన్ని విస్తరింపజేస్తున్నాడు. అవివేకుల యొక్క అవివేకాన్ని అంత ఏం చేస్తున్నాడు? బయటపెడుతున్నాడు. మరి ఇది కంపింపజేయడం కాదా? వినండి, దేవుడు గొప్పగా ఇంకా రానున్న దినాల్లో మన పరిచయం దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. యానంలో ప్రారంభమైనప్పుడు ఇంతమంది కనబడలేదు. యానం తర్వాత రాజమండ్రి నూతనమైన వ్యక్తులు, తర్వాత అలా జగన్నాథపురం, తణుకు, ఈరోజు ఆదిలాబాద్ వచ్చేటప్పటికి పోయిన సెమినార్కి లేని వాళ్ళు కూడా ఈ సెమినార్కి వచ్చారా లేదా? ఇలా చెప్తున్నాను, వచ్చే సెమినార్కి ఇంకా నూతనమైన వ్యక్తులు వస్తారు. వచ్చే సెమినార్ ఇంకా ప్రభు ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? పట్టరాని స్వాస్యాన్ని ప్రజలను దేవుడు మనకు స్వాస్యంగా ఇస్తాడు. అది మన వాగ్దానం. దాన్ని ఖచ్చితంగా దేవుడు త్వరలో జరిగిస్తాడు. అవివేకాన్ని తేటగా బయటపడేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. అన్నీ మన మంచిగా జరుగుతున్నాయి. కాబట్టి ముందు అబద్ధంలో నుంచి బయటికి రండి. ఇంకా జీవితాంతంగా అబద్ధాన్ని నమ్మకండి. అబద్ధంలోంచి బయటకు రండి. సత్యాన్ని నమ్మండి. సత్యాన్ని నమ్మితే సత్యాన్ని అనుసరించి నడుస్తారు. సత్యాన్ని అనుసరించి నడిస్తే మీరు సత్యాన్ని జరిగిస్తారు. అటువంటి అనుభవంలో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. సత్యాన్ని మీరు అనుసరిస్తే క్రీస్తులో ఉన్న కార్యాలన్నిటినీ మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయను గాక.
నా తర్వాత సేవకులు ఉన్నారు, మరిన్ని సంగతులు నేర్పిస్తారు. అటువంటి కృప దేవుడు సమృద్ధిగా మనకు దయచేయను గాక. ఆమె తల వంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీ స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళ మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అప్పగించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. అవివేకాన్ని, ఆయన అబద్ధాన్ని జ్ఞానం అని చెప్పి ప్రజలను మోసగిస్తున్న ఈ దినాల్లో అబద్ధాన్ని నమ్మక సత్యాన్ని గ్రహించే కృప అనేకులకి దయచేయండి ప్రభా. నాయన వారి యొక్క అవివేకాన్ని బయట పెడతానన్నావు, మీరు చెప్పినట్లుగానే ప్రభు ఈరోజు అవివేకం బయటపడుతుంది. అనేక ప్రజలకు ఇది సత్యమని వారికి అర్థమవును గాక. నాయన ఏది ప్రీతికరమైన సేవ మీరు బయట పెడతానన్నారు, ఆల్రెడీ మీరు పెట్టారు. అనేకమైన ప్రజలు ఇక్కడికి వస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇంకా రానున్న దినాల్లో ఈ పరిచర్యను మరింత ఉన్నతంగా మీరు నడిపించబోతున్నారు నాయన ప్రభా. ఒకటిగా ఇప్పటికి 9 కాన్ఫరెన్స్లు చేయడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ మొదటి దినంలో మీరు జరిగిస్తున్న ఘనమైన కార్యాలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మిగిలిన దినాలన్నీ కూడా మీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచి నడిపించమని, నా తర్వాత మాట్లాడుతున్న మీ సేవకును కూడా కావలసిన నడిపింపు దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభుకు స్తోత్రములు. మరి చక్కగా వర్తమానం వచ్చిందండి. మరి యేసుక్రీస్తునందున్న మనము నీతిమంతులమని, పరిశుద్ధులమని, అలాగే దేవుని కుమారులమని పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పి మరి దైవ సేవకులు తెలియజేశారు. పరిశుద్ధాత్మ సత్యమునకు సాక్ష్యం ఇస్తే అపవాది అబద్ధమునకు సాక్ష్యం ఇస్తుందని. పరిశుద్ధాత్మ మన కొరకు ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, 1 యోహాను పత్రికలో మన సహవాసం తండ్రితోనూ ఆయన కుమారుడితో ఉందని, 2వ అధ్యాయంలో మన పాపములు క్షమించబడి ఉన్నవని, 3వ అధ్యాయంలో యేసుక్రీస్తును మనం నమ్మిన మనమును దేవుని పిల్లలమని, 4వ అధ్యాయంలో మనము దేవుని సంబంధులము, పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మనం కలిగి ఉన్నామని, యేసుక్రీస్తును విశ్వసించిన మనము నిత్య జీవం గలవారమని, ఎన్నటికీ నశింపుపోవమని పరిశుద్ధాత్మను మన ఆత్మకు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఆ విషయంలో భ్రమ కలిగించడానికి మరి అపవాది నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు సత్య సంబంధమైన అయితే అనే ఒక భ్రమను కలిగించి అనేక మందిని మరి అసత్యంలో గెంటుతుంది. మరి ఆ అబద్ధమును జ్ఞానమని బోధించేవారు మరి విశ్వాస భ్రష్టులవుతారని, అలాగే వాళ్ళ హృదయాలను కఠినపరుచుకుంటారని, వాళ్ళు వాతబయబడిన మనస్సాక్షి గలవారని మరి దైవ సేవకులు చెప్పారు, అందించారు. మరి అటువంటి బోధల నుంచి ఒకప్పుడు మనం ఉన్నా కూడా ప్రభు మనల్ని ప్రేమించి ఈ విశ్వాస సంబంధమైన నీతికరమైన పరిచర్లోకి ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మనందరినీ కూడా ఇలా చేర్చినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ, అలాగే మనం ఈ దైవ కృపలో మనం గనక నిలిచి ఉంటే మరి ఆత్మకార్యాలు మనం చూస్తామని, దేవుని యొక్క జీవంలో మనం పాలు పంచుకుంటామని, మరి అబద్ధమును జ్ఞానముగా బోధిస్తున్న వారికి ఏ కార్యం జరగదు, వాళ్ళను ప్రభు ఎంతో కాలం సాగనివ్వరని కూడా మరి ప్రభువు మనం చూసాం. ఆకాశాన్ని భూమిని కూడా మరి దేవుడు కంపింపజేస్తానన్నాడు. కాబట్టి మనం నిజమైన దైవ కృప కలిగి మరి నిశ్చలమైన రాజ్యమును పొంది ఆయన కృపతో వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన పరిచర్య చేసి మనం క్రీస్తు న్యాయాధిపీఠం మీద గొప్ప బహుమానం పొందుకునేవారుగా మనమందరం ఉండాలని ప్రభు మనల్ని ప్రేమించి ఒక కాన్ఫరెన్స్కి మనం తీసుకొచ్చారు. కాబట్టి ఇందులో అబద్ధమునకు అలాగే సత్యమునకున్న తేడాను మనకు చెప్పారు. అబద్ధం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మిన మనము ఎన్నటికీ పాపులము కాము, ఏ పాపము కూడా మనల్ని పాపిగా చేయలేదు అనే మాట సత్యమైతే దాన్నే మనం పాపం చేసిన మనం పాపులమని, యేసుక్రీస్తు నమ్మితే నీతిమంతులు అయిపోయామా అనే మాటలను భ్రమ కలిగించి మరి అబద్ధంలో ఎంతోమంది అపవాది మోసం చేస్తుంది. కాబట్టి ఆ అపవాది యొక్క మోసం జరగకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సత్య సంబంధమైన పరిచర్యలో మరొక కాన్ఫరెన్స్కి అలాగే మన మీటింగ్స్ కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క సెమినార్స్లో కూడా అటెండ్ అవును కాకని ప్రభుపేట తెలియజేస్తూ, మరి సత్యానికి అసత్యానికి ఉన్న తేడా, దైవ కృప కలిగితే మనం ఎలా జీవిస్తామో అలాగే దైవ కృప కలిగి ఎలాగ జీవించాలో, సత్యాన్ని కూడా జరిగించకుండా అబద్ధాన్ని జరిగించే వ్యక్తుల యొక్క ఉద్దేశాల వెనుక దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో మరి చాలా శ్రేష్టంగా తెలియజేసిన మరి దైవ సేవకులు మరి ప్రసాద్ అనే గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఓపికగా విన్న మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ, మరి ఇంతకుముందు మనం కీర్తన విన్నాం కదండి, మరి అదే కీర్తన మరలా పాడడానికి ఒక పల్లవి ఒక చరణంతో మరి ముందు పాడడానికి మరలా రాజేష్ అన్నయ్య గారు వస్తున్నారు. కాబట్టి మరలా కూడా ఆసక్తిగా కూడా మనం పాట విని దానిలో పరమార్థాన్ని గ్రహించాలని, పగవాడు చూసి సిగ్గుపడినట్లు సిద్ధపరిచావు అనే ఒక కీర్తన